తెలంగాణ ఉద్యోగులకు నమస్కారం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ జాబ్లోకి జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రకటించిన డిఏ అంటే ఇప్పుడు మంజూరు చేసిన డిఏ అదే జీఓఎంఎస్ నెంబర్ 78 ద్వారా ఇచ్చిన డిఏ వర్తిస్తుందా. సో ఈ టాపిక్ ఏం తీసుకున్నానంటే చాలామంది ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ సో జూనియర్ లెక్చర్స్ కానీ సో చాలా డిపార్ట్మెంట్లలో చాలామంది కొత్తగా రిక్రూట్ అయ్యారు. వాళ్ళకి పదే పదే ఈ డౌట్ వస్తుంది. డిఏ కొత్త డిఏ ఇచ్చినప్పుడల్లా ఈ డౌట్ వస్తుంది. అక్టోబర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఒక డిఏ ఇదివరకే తీసుకున్నారు, అయినా కానీ మళ్ళీ కొత్తగా ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన డిఏ మాకు వర్తిస్తుందా? ఎస్, ఖచ్చితంగా కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది. సో దానికంటే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా చేరుతాయి. సో ఇప్పుడు ప్రకటించిన డిఏ 3.64% అనేది కొత్త ఉద్యోగులకి పాత అందరికీ వర్తిస్తుంది. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చే బకాయిలు మాత్రం ఇప్పుడు మీరు ఏ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఆ బకాయిలు అనేది మీకు వస్తాయి. అంటే మీరు అక్టోబర్లో జాయిన్ అయితే అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇప్పుడు మే వరకు 5 months, మొత్తం ఎన్ని 8 months, దాదాపు 8 months ఏరియర్స్ వస్తాయి. సో ఇదివరకే అంటే ఆ డిఏ ప్రకటించిన తేదీ నుంచి సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి దాదాపు 29 నెలల బకాయిలు వస్తాయి. సో వచ్చే బకాయిల మధ్య తేడా ఉంటుంది, కానీ డిఏ మాత్రం అందరికీ వర్తిస్తుంది. సో ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా ఉద్యోగం చేసుకోండి. గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటించిన డిఏ ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. ఆ ఏరియాస్ వచ్చే ఏరియాస్లో మాత్రమే ఈ పాత ఉద్యోగులకి కొత్త ఉద్యోగులకి కొంత తేడా, చాలా తేడా ఉంటుంది. కొంత కాదు, చాలా తేడా, ఏరియాస్లో మాత్రం చాలా తేడా ఉంటుంది.